శాంతిని, ప్రపంచ శాంతిని కోరుకునేటువంటి దేశం అన్నది. బేసిక్ గా ట్రంప్ ను ఆ రకమైన మాట్లాడమని బీజేపీ ఏం చెప్పలేదు కదా, భారతదేశం చెప్పలేదు. క్లారిటీ వచ్చింది నాకు, నేను మళ్ళీ వస్తాను. ఎస్ రఫీ గారు, సో మీరేమనుకుంటున్నారు? ట్రంప్ బ్యాక్ టు బ్యాక్ వార్నింగ్లు ఇస్తున్నారు, బూతులు మాట్లాడుతున్నారు, ఇవన్నీ చూస్తుంటే కూడా ఒక రకంగా ఇంకా యుద్ధం ముందుకు ఇంకా తారాస్థాయికి వెళ్తుందా అన్న అనుమానాలు వస్తున్నాయి. అట్ ది సేమ్ టైం మన భారత్ లో ఎకనామికల్లా అంతా బానే ఉందా, అన్ని మెజర్మెంట్స్ కరెక్ట్ గానే తీసుకుంటుంది అని అనుకుంటున్నారా? నమస్తే అండి, మీకు అలా ప్యానెల్ ఉన్నటువంటి మిత్రులందరికీ నమస్కారం. ఇవాళ ట్రంప్ ఒక పిచ్చోళ్ళ మారిపోయాడు. అతని చేతిలో అధికారం ఒక పిచ్చోడి చేతిలో రాయిలా మారిపోయింది. అతన్ని నియంత్రించే వాళ్ళు ఇవాళ ప్రపంచంలో ఎవరూ లేరు. ఐక్యరాజ్య సమితి కూడా చేతులు ఎత్తేసింది. చైనా, రష్యా లాంటి దేశాలు కూడా మౌనం వహిస్తా ఉన్నాయి. ఇవాళ ఇరాన్ మీద ఇజ్రాయెల్తో కలిసి చేస్తున్నటువంటి యుద్ధంతో మొత్తం ప్రపంచంలో సంక్షోభం వచ్చింది. ఇరాన్ వాళ్ళు నేరుగా అమెరికా మీద యుద్ధం చేయాలంటే కష్టం. 45 కిలోమీటర్లు దరిదాపుల్లో ఇరాన్ నుంచి అమెరికా ఉంది, 37,000 కిలోమీటర్లు ఎంతో. వీళ్ళు అక్కడికి వెళ్ళి యుద్ధం చేయలేరు. ఇక్కడ నుంచి ఇరాన్ నుంచి వాళ్ళు ఎటువంటి క్షిపణులు ప్రయోగించలేరు. వాళ్ళు ఏం చేస్తున్నారు? అమెరికా స్థావరాలు ఏదైతే పశ్చిమాసియాలో ఉన్నాయో వాటి మీద దాడులు చేస్తున్నారు. అయితే ట్రంప్ వాటికేమీ వెరిసేటువంటి పరిస్థితి కనిపించట్లా. సఫర్ అవుతుంది ఎవరంటే గల్ఫ్ ప్రాంతంలో పశ్చిమాసియాలో ఉన్నటువంటి దేశాల ప్రజలు, ఆ ప్రభుత్వాలు సఫర్ అవుతున్నాయి. ఇరాన్ తీసుకున్నటువంటి వ్యూహం అంతకంటే చేయగలిగింది లేదు. ఇరాన్ నేరుగా అమెరికా మీద చేసేటువంటి పరిస్థితి లేదు. అప్పుడప్పుడు ఇజ్రాయెల్ మీద కూడా కొన్ని క్షిపణులు వేసి వాళ్ళు కూడా కొంత నష్టం చేకూర్చగలుగుతుంది. కానీ ఇజ్రాయెల్ వేటిని కూడా లెక్క చేయకుండా 1కి 10 ఇంతలు ఇరాన్ మీద దాడి చేస్తాం. ఇక్కడ మనం మాట్లాడుకోవాలనుకుంటే ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాలు ఈ యుద్ధాన్ని వ్యతిరేకిస్తా ఉన్నాయి. కానీ పిల్లి మెడలో గంట కట్టేవాడే కనిపించట్లా. ఎవరు ట్రంప్ని నియంత్రించేవాడు, ఏ దేశం అనేది ఎవరు ముందుకు రావట్లా. రష్యా వస్తుందా, చైనా వస్తుందా, లేదా జపాన్ వస్తుందా అంటే ఎవరు రావట్లా. అంటే భారత్ కూడా ఎందుకు రాకూడదు మరి మీరు అన్న లెక్క ప్రకారం? ప్రపంచంలోనే అన్ని దేశాలు అంటుంటే ఇక భారత్ ఏముంది? అంటే ఒకటి గతంలో ట్రంప్ ఒక మాట అన్నాడు, అందరు కూడా చూస్తారు, నాకు మంచి మిత్రుడు మోదీ, మంచి నేచర్ ఉంది మా ఇద్దరికి అని చెప్పేసి చాలా సందర్భాల్లో మాట్లాడారు. ఈవెన్ ఇద్దరు కలిసి కూర్చొని మాట్లాడుకొని డిన్నర్లు, లంచ్లు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఎందుకు మాట్లాడకూడదు అన్న క్వశ్చన్స్ కూడా వస్తాయి కదా. ఇప్పుడు ట్రంప్ ఎవరికి మిత్రుడు కాదు, ఎవరికి అతనికి ఏం చేస్తున్నాడో, అతను చేసేటువంటి ఈ కార్యక్రమం అమెరికా ప్రయోజనాల కోసం కూడా కాదు. అమెరికా మొత్తం కూడా ట్రంప్ చర్యల్ని వ్యతిరేకిస్తా ఉన్నాయి. జేడీ వ్యాన్స్ కూడా వ్యతిరేకిస్తా ఉన్నాడు. అతను వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ది అమెరికా. అతన్ని ఎవరు కూడా నియంత్రించే పరిస్థితి లేదు, వాళ్ళ చేతుల అధికారం లేదు. ఒకటి చిన్న ఆశ ఒకటి ఉండింది. ఆ అమెరికాలో ఓటింగ్ జరిగితే 2 సభల్లో కూడా అతనికి కొంచెం మెజార్టీ వచ్చి అతను బయటపడ్డాడు. ఇంకా అతను ఉన్నది వచ్చే ఈ సంవత్సరం డిసెంబర్లోనో ఎప్పుడో ఒక రిఫరెండంకి వెళ్ళేటువంటి పరిస్థితి ఉంది. అప్పుడు ఏమైనా మార్పులు ఏం జరుగుతాయేమో చూడాలి. ఇప్పుడైతే అతని అధికారాన్ని ప్రశ్నించే వాళ్ళు ఎవరు లేరు. ఐక్యరాజ్య సమితి ప్రశ్నించాలి ముందు. అసలు ఇండియా ప్రశ్నించడం అనేది కాదు, ఐక్యరాజ్య సమితి ప్రశ్నించాలి. ముందు రావాలి. దాదాపు 170-180 దేశాలు ఇవాళ సఫర్ అవుతా ఉన్నాయి. మొత్తం ప్రపంచంలో ఆయిల్ సంక్షోభంతో ఆర్థిక సంక్షోభం, ద్రవ్యోల్బణం పెరిగిపోయింది. ఇవాళ కువైట్ కానీ, సౌదీ అరేబియా కానీ, అక్కడ ఉండేటువంటి 5-6 దేశాల్లో ప్రజలు బిక్కుమంటూ బతికేటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళు కూడా ఏం చేయలేని పరిస్థితి.
వాళ్ళేం మాట్లాడుతున్నారు, మేము అవసరమైతే ఇరాన్ మీద దాడి చేస్తామంటున్నారు. ఏమి చేయలేక వాళ్ళు ఇరాన్ వాళ్ళే అమెరికా స్థావరాల మీద దాడి చేస్తా ఉంటే ఆ ప్రభుత్వాలు ఆ 5-6 దేశాలు వాళ్ళు ఏమి చేయలేక మేము ఇరాన్ మీద దాడి చేస్తామంటున్నారు. ఇవాళ అమెరికా చెప్పినా సరే ఇజ్రాయెల్ ఆగే పరిస్థితి లేదు. కొన్నాళ్ళు వారం రోజుల పాటు నేను యుద్ధ విరమణ చేస్తున్నానని చెప్పి ట్రంప్ చెప్తే ఇజ్రాయెల్ దాడి చేసింది. అసలు ఒకటికొకటి సంబంధం లేకుండా అసలు ఎటు పోతుందో తెలియనటువంటి పరిస్థితి. ట్రంప్ చెప్పినట్టు మొత్తం ఇరాన్ని శ్మశానం చేయగలడు అతను. అందులో ఏదో 1-2 విమానాలు కూల్చడం, లేదా 1-2 పట్టుకోవటం ఏదో చేస్తే ఇరాన్ చేస్తుందేమో, కానీ తీవ్రంగా నష్టపోతుంది ఇరానే. అటు ఇజ్రాయెల్ నుంచి ఇటు అమెరికా నుంచి చేస్తున్నటువంటి దాడులతో వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం కూడా రోజు రోజుకి దెబ్బతినిపోతా ఉంది. మీరు చెప్పినట్టు కూడా పాయింటే, అంటే ట్రంప్ విరమణ చెప్పినా కూడా ఇజ్రాయెల్ ఆగలేదు. అది ఒకటే పాయింట్ ఏంటంటే ట్రంప్ అంచనాలు తలకిందులేని. ఇరాన్ ఎన్ని రోజులు సస్టైన్ అయ్యి తిరిగి దాడులు చేస్తుందా అని చెప్పి వాళ్ళు అనుకోలేదు. ఎగ్జాక్ట్లీ. 10 రోజులు దాటిపోయిన తర్వాత కూడా వాళ్ళ అధ్యక్షుడు చనిపోయినా, చాలా మంది సైనిక అధికారులు చనిపోయినా వాళ్ళు ఎంతో కొంత ప్రతిఘటన చేస్తున్నారు. ఇది రష్యా మీద ఉప్పుతున్నట్టు ఆయుధ సంపత్తిస్తుంది. ఇక్కడ ఇరాన్కి ఇస్తున్న వాళ్ళు ఎవరూ లేరు. వాళ్ళ శక్తి కూడగట్టుకొని ఎంతో కొంత చేస్తున్నారు, కానీ అది సరిపోదు. అమెరికా చేస్తున్నటువంటి దాడుల మీద, ఇజ్రాయెల్ చేస్తున్న దాడుల మీద ఇరాన్ ఉన్నటువంటి సంపత్తి సరిపోదు. ఇంకా 5-6 రోజులు ఇదే పరిస్థితిలో ట్రంప్ చెప్పినట్టు రేపు మంగళవారంతో గడువు ముగిసిపోతే ఈ హార్మోజ్ జలసంధి కనుక తీగిపోతే భూతల యుద్ధం చేస్తానంటున్నాడు. 70-80 వేల మంది సైనికులను అక్కడ దించాడు, వాళ్ళకి క్షిపణులు ఇచ్చాడు, ఆయుధాలు ఇచ్చాడు. వాళ్ళందరూ కూడా అక్కడ ఉండేటువంటి ఆ జీవుల మీద దాడి చేసి అక్కడ. అంటే మీరు చెప్తున్నట్లు ఎంత విరుచుకుపడుతున్నా అమెరికా, ఇరాన్ అయితే వెనక్కి తగ్గట్లేదు. నిజమే. నేను మళ్ళీ వస్తాను, ఒక నిమిషం ఆగండి. రామ్మూర్తి గారు, రామ్మూర్తి గారు, సో చూస్తున్నారు ఇరాన్ కి సంబంధించి టాప్ లీడర్లు చనిపోయినా కూడా ఎక్కడ ఇరాన్ తగ్గట్లేదు. మరి ఈ వీళ్ళిద్దరి దుందుడుకు ధోరణి వల్ల అటు ప్రపంచ దేశాలకు సంబంధించి కూడా ప్రశాంతత కోల్పోయారు. ఈవెన్ ఆర్థిక సంక్షోభం కూడా తలెత్తుతున్న పరిస్థితి. సో ఏమనుకుంటున్నారు, భారత్ ఈ టైంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుంది అనుకుంటున్నారు? ముఖ్యంగా ఇరాన్ పైన ఇజ్రాయెల్ తో కలిపి అమెరికా చేస్తున్న యుద్ధం వల్ల ఒక 100 దేశాలకు పరోక్షంగా, అదే విధంగా 15 నుంచి 20 దేశాలకు ప్రత్యక్షంగా ఏదైతే ప్రాబ్లమ్స్ లో నెట్టబడ్డాయి. అదేవిధంగా వాస్తవంగా చెప్పాలంటే దేశాలు గాని రాష్ట్రాలు గాని ఇంతకుముందు కోటేశ్వరరావు గారు అన్నట్టు ఉన్మాదుల చేతుల్లో, సైకోల చేతుల్లో ఉంటే చాలా ప్రమాదం అండి. ఎందుకంటే ఇప్పుడు ఒక దేశం ఒక సైకో చేతులు ఉంటే ఇతర దేశాలకు ఎంత ప్రాబ్లమో ఆ దేశానికి కూడా అంతే ప్రాబ్లం లాగా, అదే విధంగా రాష్ట్రంలో కూడా ఒక సైకో గాని ఉన్మాది ఉంటే దేశం పైన, అదే విధంగా రాష్ట్ర ప్రజల మీద కూడా పడుతుంది. అలాంటి సందర్భాల్లో ఇప్పుడు ఏంటంటే ట్రంప్ కాస్త కంప్ అయిపోయాడు దేశానికి, మా దేశానికి, అదే విధంగా ప్రపంచానికి కూడా, మన దేశానికి కూడా ముఖ్యంగా ప్రత్యక్షంగా వెళ్తున్నాడు. ఎందుకంటే ఇప్పుడు ఈ రోజుల పరిస్థితి ఏంటంటే మన దగ్గర ఏదైతే 55 ఏళ్ళ నుంచి 60 ఏళ్ళు పాలించిన కాంగ్రెస్ పార్టీ, అదే విధంగా బీజేపీ పార్టీ కూడా పెద్ద ఎత్తున ఆయిల్ కు సంబంధించి కానీ, చమురుకు సంబంధించిన కానీ ప్రొడక్షన్ లో అంత పెద్దగా ముందుకు పోలేదు. అందువల్ల చాలా పెద్ద ప్రాబ్లమ్స్ ఈ రోజు మనం క్రియేట్ చేస్తున్నాయి. ఎందుకంటే 1991 లో గల్ఫ్ యుద్ధం వచ్చిన తర్వాత దాని నుంచి నేర్చుకోవాల్సిన భారతదేశం అంత పెద్దగా నేర్చుకోలేదు. ఎందుకంటే ఒక వాజ్పేయి తప్ప వాస్తవంగా చెప్పాలంటే ఈ దేశం గురించి అంత ఏదంటే ఆయిల్ ముఖ్యంగా, అంటే ఒక్కొక్క ప్రధాని ఒక్కొక్కలాగా ఆలోచించడు. కానీ ఇప్పుడు ఏదైతే యుద్ధాలు వచ్చినప్పుడు ఒకవేళ చమురు నిల్వలు కానీ లేకపోతే గ్యాస్ నిల్వలు కానీ ప్రాబ్లం వస్తే ఓన్లీ ఒక వాజ్పేయి మాత్రమే ఆలోచించండి. ఎందుకంటే 91 లో వచ్చిన గల్ఫ్ యుద్ధం తర్వాత 3-4 ఏళ్ల తర్వాత వచ్చిన ఏదైతే వాజ్పేయి గారు ఒక 3 దిక్కుల స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వ్స్ పెట్టిండండి. విశాఖపట్నంలో 1.33 MMT, అదేవిధంగా మంగళూరులో 1.50 MMT, అదేవిధంగా పాడూరులో 2.50 MMT. ఇది మొత్తం కలిపితే 5.33 MMT. అంటే ఒక దేశానికి అనుకోని యుద్ధాలు వచ్చినా, అనుకోకుండా యుద్ధాలు వచ్చినా కూడా ఒక 10 నుంచి 15 రోజులు మనం నిల్వ పెట్టుకునే సామర్థ్యాన్ని మాత్రం వాజ్పేయి గారు తీసుకొచ్చారు. దాని తర్వాత ఎందుకంటే అంతకుముందు కాంగ్రెస్ పార్టీ కానీ 55 ఏళ్ళు పాలించిన కాంగ్రెస్ పార్టీ, అదే విధంగా వాజ్పేయి తర్వాత వచ్చిన
అయితే మళ్ళీ కాంగ్రెస్ పార్టీ, తర్వాత అంతకుముందు జనతా ప్రభుత్వాలు కానీ, లేకపోతే మొన్నటికి మొన్న వచ్చిన బీజేపీ ప్రభుత్వం మోడీ గానీ 3 సంవత్సరాల నుంచి వాస్తవంగా చెప్పాలంటే ఎలుగబెట్టింది ఏం లేదు, పెద్దగా చేసింది ఏం లేదు. ఇలాంటి పరిస్థితులలో దేశాన్ని ఒక అగ్రభాగంలో నిలబెట్టాలంటే ఎందుకంటే ఈ ముఖ్యంగా ఈ చమురు కానీ, నేచురల్ గ్యాస్ విషయంలో కానీ, దేశీయంగా ఉత్పత్తి విషయంలో, ఎందుకంటే ఆత్మ నిర్భర్ భారత్ అని తీసుకొచ్చి 20 లక్షల కోట్లు మేము ఉంటే ఎవరి ముక్కల పెట్టిలో ఎవరికి అర్థం కాదు, ఇంతవరకు పైసలు ఎవరికి పోయినా కూడా అర్థం కాదు. అదే విధంగా ఇదే కాకుండా ఆత్మ నిర్భర్ ఎనర్జీ పాలసీ అని ఇక్కడనే మేము సృష్టిస్తాం. ఇక్కడ ఎందుకంటే ఆయిల్ కు సంబంధించి కానీ, ఇంకా ఎనర్జీకి సంబంధించిన కానీ పెను మార్పులు తీసుకొస్తాం. ఎందుకంటే ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే 55 ఏళ్ళ నుంచి 60 ఏళ్ళు పాలించిన కాంగ్రెస్ పార్టీ ఇంతకు ముందు కూడా చెప్పాను. దాని తర్వాత బీజేపీ కూడా ఇప్పుడు పాలిస్తుంది సుదీర్ఘంగా. ఎందుకంటే ఈ ఇరు ప్రభుత్వాలు, ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు 80 నుంచి 85 మనము చమురు దిగుమతి చేసుకునేది. దాని తర్వాత వచ్చిన బీజేపీ వచ్చిన తర్వాత పెను మార్పులు తీసుకొస్తామంటే కనీసం 50 కన్నా తగ్గాలి, లేకపోతే కనీసం 30-40 కన్నా తగ్గాలి, దేశీయంగా ఉత్పత్తులు పెరగాలి. ఎందుకంటే ఇన్ని లక్షల కోట్లు పెట్టిల్లు కదా ఆత్మనిర్భర్ ఎనర్జీ పాలసీ అని. ఎన్ని లక్షల కోట్లు ఎవరికి పెట్టిలో, అదానికి పెట్టిలో, అంబానీకి పెట్టిలో, లేకపోతే ఏ ఎనర్జీ కంపెనీలు పెట్టిలో ఎవరికి అర్థం కాదు. ఇంకోటి ఏంటంటే ఒకవేళ వాళ్ళకి డబ్బులు తీసుకుంటే దాని నుంచి మన అవుట్పుట్ రావాలి. అవుట్పుట్ రాలేదు. అదే విధంగా ఈ రోజు కూడా ఎట్ ప్రజెంట్ మనం కూర్చొని మాట్లాడుకుంటున్నాం కదా, ఈ రోజు కూడా 85% మనము ఏదైతే ఇతర దేశాల నుంచి ముఖ్యంగా దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితి. అదే విధంగా ఇప్పుడు ఏంటంటే ఇండియాతో పాటు చైనా, జపాన్, సౌత్ కొరియా, సింగపూర్, థాయిలాండ్, ఇటలీ, స్పెయిన్, అదేవిధంగా ఫ్రాన్స్, జర్మనీ, యునైటెడ్ స్టేట్స్, ఇవి ముఖ్యంగా అయితే హార్మోజ్ జలసంధి నుంచి మనకు వాస్తవంగా చమురు వస్తుంది. ఇలాంటి పరిస్థితులలో ఒక చిన్న ప్రాబ్లం, ఎందుకంటే ఒక వ్యక్తిగతమైన సమస్యలు, ఇది ఇరు దేశాల మధ్యలో ఉన్న వ్యక్తిగత సమస్యలు ఇతర దేశాల మీద రుద్దడం అంటే ఇది ఘోరం. ఇంకోటి ఏంటంటే అక్కడ యుద్ధం ఎందుకు స్టార్ట్ అయింది, ఏ విధంగా స్టార్ట్ అయింది అంటే సుదీర్ఘంగా